హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను పచ్చిమిర్చితో గోంగూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడి కోసం ఒక 20 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ పచ్చిమిర్చి అనే వాటిని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది స్పైసీని బట్టి తీసుకోవాలి. ఎక్కువ స్పైసీ ఉంటే కొంచెం తక్కువగా తీసుకోండి. అలాగే ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర పచ్చిమిర్చి ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలు వేసుకోవడం వలన గోంగూర చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మనము గోంగూరని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కట్టెల గోంగూరని తీసుకున్నాను. ఈ గోంగూరని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఈ గోంగూరని ఇందులో వేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసుకోవాలి. ఈ చింతపండు, గోంగూర ఇవన్నీ మగ్గిపోయి ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిగడ్డను వేసుకొని దాన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు కోసం మళ్ళీ కళాయి పెట్టుకొని అందులో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 2 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ గోంగూర చట్నీ అనేది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. పులుపులుగా, కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఆ ఉల్లిగడ్డలు తగులుతూ ఆ ఉల్లిగడ్డల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.